నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో వచ్చేసి రెయిన్ లిల్లీస్ని ఎలా పెంచుకోవాలి అనేదండి. ఫ్రెండ్స్, మన గార్డెన్లో ఈ రెయిన్ లిల్లీస్ని చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. అది ఎలాగో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఫ్రెండ్స్, రెయిన్ లిల్లీస్లో చాలా కలర్స్ ఉంటాయండి. వైట్ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ అని చాలా కలర్స్ అయితే ఉంటాయండి. మన గార్డెన్లో అయితే పింక్ కలర్ మాత్రమే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా అండి? రెయిన్ లిల్లీస్ మొగ్గలు స్టార్ట్ అయినాయంటే ఆ రోజు కానీ లేదంటే మరుసటి రోజు కానీ వర్షం అయితే ఖచ్చితంగా పడుతుందండి. ఈ మొక్కల్ని పెంచుకోవాలంటే ఎక్కువ ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదండి. స్పేస్ ఎక్కువగా లేనటువంటి వారు ఒకే కుండీలో 2-3 రకాల మొక్కలను అయితే పెంచుతూ ఉంటారండి. అలాగైనా పెంచుకోవచ్చు, లేదంటే ఒకే కుండీలో ఈ మొక్కలైనా పెంచుకోవచ్చండి. ఎలా పెంచుకున్నప్పటికీ ఇవి బాగా పెరుగుతాయండి. వీటిని మనం బాగా ఎండ తగిలేటువంటి ప్లేస్లో పెట్టాలండి. అప్పుడే మనకు పువ్వులు అనేటువంటివి ఎక్కువగా కాస్తాయి. ఫ్రెండ్స్, ఈ మొక్కల్ని మనం 2 విధాలుగా పెంచుకోవచ్చండి. మన రెయిన్ లిల్లీస్ వాడిపోయిన తర్వాత అవే విత్తనాలుగా మారుతాయండి. చూడండి, వీడియోలో మనకు కనిపిస్తుంది కదా, అవే విత్తనాలండి. వాడిపోయినటువంటి ప్రతి ఒక్క పువ్వుకి ఈ విధంగా అయితే విత్తనాలు అనేటువంటివి వస్తాయండి. మనం ఈ విత్తనాలని భూమిలో వేసుకోవచ్చు, లేదంటే మన పాట్స్లలో, మన కుండీలలో వేసుకొని పెంచుకోవచ్చండి. మొక్కలు బాగా హెల్తీగా ఉండాలి, పువ్వులు బాగా రావాలి అంటే కాస్త ఎండ తగిలేటువంటి ప్లేస్లలో పెట్టండి. ఖచ్చితంగా పువ్వులు అయితే ఎక్కువగా వస్తాయి. మనం ఇలా విత్తనాలతో మాత్రమే కాకుండా వేర్లతో కూడా పెంచుకోవచ్చండి. ఈ వేర్లు ఎలా ఉంటాయంటే ఉల్లిపాయల మాదిరిగా ఉంటాయండి. మనకు లిల్లీ ఫ్లవర్స్కి వేర్లు ఎలాగైతే ఉంటాయో వీటి వేర్లు కూడా అలాగే ఉంటాయండి. చూడడానికి ఆనియన్స్ మాదిరిగా ఉంటాయి. వేర్లతో పెంచుకున్నటువంటి వాటికి విత్తనాలతో పెంచుకునే వాటికి ఖచ్చితంగా తేడా ఉంటుందండి. విత్తనాలతో అయితే కొద్దిగా లేట్ ప్రాసెస్ అవుతుందండి. అదే వేర్లతో వేసుకున్నటువంటి వాటికైతే త్వరగా ఫ్లవర్స్ వస్తాయి. మనం మొక్కను ఎలా పెంచుకున్నప్పటికీ ఖచ్చితంగా పువ్వులు అయితే కాస్తాయండి. గార్డెనింగ్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళకి ఒక క్యూరియాసిటీ ఉంటుందండి, ఫ్లవర్స్ త్వరగా రావాలని. అలాంటి క్యూరియాసిటీ ఉన్నటువంటి వాళ్ళు వేర్లతో స్టార్ట్ చేయండి. లేదు మాకు నిదానంగా అయినా పర్లేదు అనుకున్నటువంటి వాళ్ళు సీడ్స్తో స్టార్ట్ చేయండి. మనకు ఈ రెయిన్ లిల్లీస్ చాలా కలర్స్ ఉంటాయి కదండి, ఆ కలర్స్ అన్నీ వేర్లలో దొరకాలి అంటే దొరకవండి. సో మీకు సీడ్స్ అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా సీడ్స్తోనే స్టార్ట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, వాడిపోయినటువంటి ప్రతి ఒక్క పువ్వు ఈ విధంగా అయితే విత్తనంగా మారిపోతుందండి. వీటి లోపల చాలా ఉంటాయండి విత్తనాలు. ఒక్క విత్తనము ఒక్కొక్క కొమ్మగా మారిపోతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? మీ సరౌండింగ్స్లలో రెయిన్ లిల్లీస్ ఎక్కడైనా కనిపిస్తే వాటిని తెచ్చుకొని మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి ఈ రెయిన్ లిల్లీస్ని పెంచుకొని చూడండి. ఇంటికి అందం మాత్రమే కాదు, మనసుకు ఆహ్లాదం కూడా వస్తుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.